శ్రీమాత్రే నమః. మనకి కార్తీక మాసంలోను ఏదైనా విశేషమైన పర్వాల్లో 365 ఒత్తులు దీపం వెలిగించేటప్పుడు లేదా 1000 ఒత్తులు వెలిగించేటప్పుడు లేదా అంతకు మించి 1,00,000 ఒత్తులు వెలిగించినా కూడా పూజ చేసేటువంటి విధానం మీరు రావి చెట్టు దగ్గర పెట్టుకున్నా, తులసి కోట దగ్గర పెట్టుకున్నా, ఆలయాల్లో పెట్టుకున్నా ఈ వీడియోని పెట్టుకుని ఆచమనం చేసి సంకల్పపూర్వకంగా వెలిగించండి. ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో ఆ విధానంలో మీరు ఆచరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. దీనికి కావలసినటువంటి వస్తువులు ఆచమన పాత్ర, పంచపాలి, కొద్దిగా పుష్పాలు, 2 అగరవత్తులు, ఏదైనా నైవేద్యానికి అరటిపళ్ళు కానీ ఏదైనా పండు. ఈ నైవేద్యాన్ని దగ్గర పెట్టుకుని అగ్గిపెట్టి దగ్గర ఉంచుకోండి. ఈసారి ముందుగా ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు కొద్దిగా తీసి వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానశ్చోపాత్తదుర్దక్ష ద్వారా శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్యర్థం అక్షతలు తీసుకుని ఈ విధంగా కుడి తొడ మీదకి పెట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే महायुगे कलयुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे स्मृतमान व्यावहारिक चांद्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये स्वस्ति श्री शुभ संवत्सरे शुभ अयने शुभ ऋतौ शुभ मासे शुभ पक्षे शुभ तिथौ शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ श्रीमान శ్రీమతః. ముందుగా మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రః నామధేయః. ముందుగా మగవారి పేరు చెప్పండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య. మరలా గోత్రము, ఈసారి ఆడవారి పేరు. నామ్యాః సౌభాగ్యవత్యాః. మరలా గోత్రం. గోత్రః. పిల్లల పేర్లు. సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ కార్తీక దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం తులసీధాత్రి లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం మమ అజ్ఞానకృత దోష ప్రాయశ్చిత్త అర్థం తులసీ సమీపే యథాశక్తి దీప ఆరాధనాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టాను. ఈసారి మంచిగా పసుపుతో మండపం చేసుకోండి. మండపం చేసుకుని పద్మము వేసుకోండి. దాంట్లో కొంచెం సేపు వీడియోని కావాలంటే పాజ్ చేసుకోండి.
కొద్దిగా కుంకాన్ని మధ్యలో అలంకారం చేసి దీపారాధనని ఆ మధ్య భాగంలో, పద్మానికి మధ్య భాగంలో ఉంచండి. ఇది 365 ఒత్తుల దీపం. ఈసారి అగరవత్తుల మంటతో, లేదంటే మీరు కైవత్తు అంటారు, పత్తితో చేసినటువంటిది, ఆ కైవత్తుతో కూడా చేసుకోవచ్చు. దీపాన్ని వెలిగిస్తూ మంత్రం చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవ్యై నమో నమః. ఆ దీపారాధనకి నమస్కారం చేసుకుని గంధము కుంకుమ అలంకారం చేయండి. ఈసారి ఒక పుష్పాన్ని దీపారాధన దగ్గర ఉంచి 4 సార్లు అక్షతలు పూడ్చేయండి. రం దీపకలామావాహయామే, ఆం మహ్నికలామావాహయామే, సం సత్వకలామావాహయామే, పం పరమాత్మకలామావాహయామే. దీపస్థాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఒక పుష్పముతో గంధము తీసి ఆ దీపారాధన దగ్గర ఉంచండి. లం పృథివీ తత్వాత్మనే దీపదేవ్యే నమః, గంధం పరికల్పయామి. ఇంకొక పుష్పాన్ని దీపారాధన దగ్గర ఉంచండి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఈసారి అగరవత్తుల పొగని చూపించండి. యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. పొగ చూపించిన తర్వాత కుదిరితే ధూపం స్టాండ్ లో ఉంచండి. పక్కన ఉన్నటువంటి పళ్ళుకి వాటికి గుచ్చేయకండి. రం తేజస్తత్వాత్మనే, ఆ దీపారాధనకే నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి మీరు ఏర్పాటు చేసుకున్న పళ్ళని నైవేద్యంగా సమర్పించండి. కలశంలోని తమలపాకుతో నీళ్ళని చల్లండి, పుష్పంతో కానీ. ధూపదీపానంతరం శుద్ధాచమనయం సమర్పయామి నైవేద్యం. కొద్దిగా ముందు నీళ్ళని పక్కన వదిలిపెట్టి అప్పుడు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ నైవేద్యం చుట్టూ తిప్పండి. అర్థంత్వా సత్యాన పరిశించామి. కొద్దిగా నీళ్ళని పళ్ళెంలో వదిలిపెట్టండి. అమృతమస్తో అమృతోపస్తరణమసి దీపదేవ్యే నమః. కదలి ఫలే నివేదయామి. మీరు ఏ నైవేద్యం పెడితే ఆ నైవేద్యం పేరు చెప్పుకుని ఆ దీపారాధనకి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 2 సార్లు పళ్ళెంలో నీళ్లను వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. పళ్ళ చుట్టూ అప్రదక్షిణంగా తిప్పండి. అమృతాపిధానమసి. మరలా 3 సార్లు పళ్ళెంలో నీళ్లను వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. వీలు కుదిరితే తాంబూలాన్ని ఉంచండి, లేదంటే కనుక 2 అక్షతలు కానీ ఒక పుష్పాన్ని కానీ ఉంచండి. మనోన్మనాయ నమః. సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః. కొద్దిగా అక్షతలు తీసుకుని చెప్పండి. అనేన మయా కృత ఆచరిత. ఎన్ని ఒత్తులైతే వెలిగించారో ఆ ఒత్తులని మనస్సులో సంకల్పం చేసుకోండి. సంఖ్యాక దీప ఆరాధనేన భగవాన్ సర్వాత్మకః సర్వం కార్తీక దామోదర దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. అక్షతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టాను. ఈ విధానంలో చేసుకున్నట్లయితే పూర్తి ఫలితం ఉంటుంది. ఈ విధానాన్ని అనుసరించి చేస్తూ ఉండండి. వీలు కుదిరితే పురోహితుడిని, దగ్గరలో ఉన్న పురోహితుడి ద్వారా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.